భగీరథుడు ఇతడు పవిత్రమగు ఆకాశగంగను హిమవత్ పర్వతము నుండి భూమికి ప్రవహింపజేసి హరిద్వారమున గంగా నది ప్రవహించు ప్రదేశమును సరళపరిచినాడు. ఆ నైపుణ్యమును చూచిన ప్రతి వారును కూడా ఆశ్చర్య నిమగ్నులై ఇటువంటి ఇంజనీరు ఇప్పుడు ప్రపంచమున కలడా అనియు ఇక మీద ఇట్టివాడు పుట్టగలడా అనియు చెప్పక మానరు. మహాగంగా ప్రవాహమును ఏకత్రితమునరించి భూమి మీదికి ప్రవహింపజేసి ఉండు ఈ మహనీయుని ప్రయత్నము మేరలేనిదై అపారమై అద్భుతమై ఉన్నదని హరిద్వారమునకు పోయి చూచిన ఇంజనీర్లందరూ ప్రశంసింపక మానరు. ఇక విశ్వకర్మ, ఈ విశ్వకర్మ మయుడనేటువంటి పేరు గల ఈయన నానా విధములైన యంత్రములు విమానములు చేయించుటయు నేర్చియుండెను. ఇతడు అర్థవేదము అనగా పదార్థ విద్యకు సైన్సుకు ప్రొఫెసరుగా నుండెను. మరియు విచిత్రమగు భవనములు నిర్మించుటలో మహా నిపుణుడై ఉండెను. ఇక శ్రీకృష్ణుడు